నైటీ వేసుకొని అస్సలు పూజ చేయకూడదని శాస్త్రం చెప్తూ ఉంది. మనం హిందూ శాస్త్రం ప్రకారం ఎన్నో పరిహారాలు శాస్త్రాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఏ పని చేసినా చెయ్యాలి. నైటీ అనేది ఏక వస్త్రంతో ఎప్పుడూ కూడా పూజ చెయ్యకూడదు. అది ఎంతో దౌర్భాగ్యాన్ని ఇస్తుంది. ఏక వస్త్రంతో చేసే పూజ ఫలితం అనేది దక్కదు. కానీ అది తెలియక చాలా మంది నైటీ ఒకటే కదా, తేలికగా ఉంటుంది అని చెప్పి అందరూ కూడా నైటీలు వేసుకొని ఉదయం సాయంత్రం నైటీలతోనే ఉంటున్నారు, నైటీలు వేసుకొని పూజ చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా నైటీలు వేసుకొని పూజ చెయ్యకండి. ఏక వస్త్రంతో చేసే పూజ దేవుడు అనేది స్వీకరించబడదని మన పండితులు చెప్తూ ఉన్నారు. చక్కగా సాంప్రదాయబద్ధమైన వస్త్రాలు కట్టుకొని చీర కట్టుకొని అప్పుడు ఆడవారు ఎప్పుడు కూడా పూజ చెయ్యాలి. చేతికి గాజులు, నుదుటిన బొట్టు, ఇవన్నీ కూడా మెడలో నల్ల పూసలు, మంగళసూత్రం, ఇవి పూజ చేసేటప్పుడు ప్రతి సుమంగళి స్త్రీ వేసుకొని అప్పుడు పూజ చెయ్యాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏక వస్త్రం అనేది చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్లేటప్పుడు అవి ఏక వస్త్రం అనేది ధరిస్తారని మన శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి నైటీలతో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. సాంప్రదాయమైన బద్ధమైన వస్త్రాలు, చీర, లంగా ఓణి, అలా పరికిణి జాకెట్, ఇవన్నీ కూడా శాస్త్రబద్ధమైనవి, సాంప్రదాయాన్ని చూపించే వస్త్రాలు ఇవి. ఇలాంటివి వేసుకొని ధరించి మాత్రమే పూజ చెయ్యాలని పండితులు చెప్తూ ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆడవారు పాపిట్లో కుంకుమని ఎందుకు పెట్టుకుంటారు? మన హిందూ శాస్త్రం ప్రకారం ఆడవారి అలంకరణలో పెళ్లైన ఆడవారు పాపిట్లో కుంకుమ ధరించడం అనేది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తుంది. పెళ్లిలో వధువు పాపిట్లో కుంకుమని పెడతారు. అప్పటి నుంచి కూడా అది జీవితాంతం, అంటే భర్త క్షేమంగా ఉన్నంతసేపు కూడా పాపిట్లో భార్య బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. నుదుటిన బొట్టు, అలాగే పాపిట్లో బొట్టు ప్రతి పెళ్లైన ఆడవారికి ఉండాలని శాస్త్రం చెప్తోంది. అదే విధంగా పసుపు కుంకుమలకి మన హిందూ శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి శుభకార్యంలో ఆడవారు పసుపుని తాలిబొట్టుకి రాసుకుంటారు, కుంకుమని నుదుటిన పాపిట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం వల్ల భర్తకి ఆయు ఆరోగ్యాలు కలుగుతాయి, భర్తకి ఎంతోగా కలిసి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఆచారం ఇవాల్టది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఆచారం వస్తూ ఉంది. ఎవరైతే నుదుటిన కుంకుమ పెట్టుకుంటారో, పాపిట్లో బొట్టు పెట్టుకుంటారో వాళ్ళకి దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. అదే విధంగా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంలో పరమేశ్వరుడు పార్వతి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టారని, అందుకే ఆ రోజు నుంచి అదొక ఆచారంగా వస్తుందని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు. మన శాస్త్రాల ప్రకారం పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవికి పాపిట్లో బొట్టు పెట్టడం వల్ల అది ఆచారంగా వస్తుందని, ప్రతి పెళ్లైన మహిళ కూడా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలని పండితులు చెప్తూ ఉన్నారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని